కార్యాలయంలో ఉన్న అధికారులు మీ శ్రమను సామర్థ్యాన్ని గుర్తిస్తారు. అందువలన దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఏమీ ఆశించకుండా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ వారం గోచరిస్తోంది. సహోదరి సహోదర వర్గంతో విభేదాలు తావు లేకుండా ప్రవర్తించండి. తల్లి లేక విదేశీయాన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. మానసిక ఉల్లాసంగా కలిగి ఉంటారు. ఉద్యోగంలో చిన్న చిన్న మాట పట్టింపులు వస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ తెలివితేటల వలన అందరినీ ఆకట్టుకుంటారు. అయితే చిత్తశుద్ధితో ఏ పని చేసినా ఫలితాలు మటుకి ఆశించరు. ఇంట్లో అప్రశాంత వాతావరణం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అధిక వ్యయంగా గోచరిస్తోంది. స్థిరాస్తిపరంగా ఇబ్బందులు రావడం, శక్తి రూపం ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతినిత్యం అంగారక స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది. ప్రతిరోజు వీలైతే 11 సార్లు రాహు స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. చదువు పట్ల జాగ్రత్త వహించాలి. మీరు అనుకున్న పనులు నెరవేరాలంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కాలభైరవ రూపం మెడలో ధరించండి. వీలైతే నవగ్రహ స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్య విషయంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి ధనుసు రాశి.